మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. న్యాయమూర్తి అనుమతితో ఇప్పటికే రిమాండ్లో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మచిలీపట్నం సబ్ జైలు నుంచి వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అనంతరం కస్టడీలోకి తీసుకున్నారు. గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో A2, A4, A5గా ముగ్గురిని ప్రత్యేక పోలీస్ వాహనంలో బందర్ తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించారు. న్యాయవాదుల సమక్షంలో వీరు ముగ్గురిని సాయంత్రం వరకు విచారించనున్నారు. కాగా గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ A1గా ఉండగా పేర్ని నాని A6గా ఉన్నారు. అయితే జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరవగా పేర్ని నాని దాఖలు చేసిన ముందస్తు బెయిల్పై నేడు హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ కేసులో A3గా ఉన్న సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గోడౌన్లో బియ్యం మాయం వెనుక అసలు వాస్తవాలను తెలుసుకునేందుకు నేడు A2, A4, A5లను పోలీసులు విచారించనున్నారు. మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. న్యాయమూర్తి అనుమతితో ఇప్పటికే రిమాండ్లో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మచిలీపట్నం సబ్ జైలు నుంచి వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అనంతరం కస్టడీలోకి తీసుకున్నారు. గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో A2, A4, A5లుగా ముగ్గురిని ప్రత్యేక పోలీస్ వాహనంలో బందర్ తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించారు. న్యాయవాదుల సమక్షంలో వీరి ముగ్గురిని సాయంత్రం వరకు విచారించనున్నారు. కాగా గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ A1గా ఉండగా పేర్ని నాని A6గా ఉన్నారు. అయితే జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరవగా పేర్ని నాని దాఖలు చేసిన ముందస్తు బెయిల్పై నేడు హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ కేసులో A3గా ఉన్న సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గోడౌన్లో బియ్యం మాయం వెనుక అసలు వాస్తవాలను తెలుసుకునేందుకు నేడు A2, A4, A5లను పోలీసులు విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. శ్వేత, మచిలీపట్నం రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధతో పాటుగా మిగిలిన ముగ్గురు ఎవరైతే సివిల్ సప్లైస్ ఆఫీస్ అధికారి ఎవరైతే ఉన్నారో వారికి బెయిల్ లభించింది. జయసుధకు ముందస్తు బెయిల్ అయితే లభించడం జరిగింది. ఇక ఎవరినైతే అరెస్టు చేసి రిమాండ్కి తరలించినటువంటి PA భారతేజ్తో పాటు లారీ డ్రైవర్ అలాగే మరొక అతన్ని కూడా ఈరోజు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు అధికారులు. అయితే పోలీస్ కస్టడీలో మరికొంత విచారణ కోసం వారిని కస్టడీ కోరింది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఎన్ని బస్తాలు మాయమైన కేసులో ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయి, అలాగే పర్మిషన్స్తో పాటుగా ఎక్కడెక్కడ ఆర్థిక లావాదేవీలు జరిగాయి, అలాంటి విషయాలన్నింటినీ కూడా పోలీసులు తమ విచారణ చేపట్టబోతూ ఉన్నారు. అలాగే ఈ కేసులో A6గా మాజీ మంత్రి పేర్ని నానిని చేర్చడంతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ని హైకోర్టులో దాఖలు చేశారు. అయితే నిన్నటి వరకు సోమవారం వరకు హైకోర్టు ఆయనకు ఎగ్జంప్షన్ ఇవ్వమని ఇచ్చింది. అయితే నిన్నటి వరకు ఎటువంటి అరెస్టు చేయవద్దు అంటూ కూడా పోలీసులకు సూచించడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ని మళ్ళీ పేర్ని నాని తరపున ఉన్నటువంటి లాయర్ మూవ్ చేయడంతో లంచ్ మోషన్ పిటిషన్లో PP గడువు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ రోజు వరకు గడువు మళ్ళీ పొడిగింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైకోర్టులో ఎటువంటి తీర్పు వస్తుంది అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. అయితే రేషన్ మాఫియా కేసులో ఇప్పటికే జయసుధకు ముందస్తు బెయిల్ను ఆల్రెడీ మచిలీపట్నం జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ దాఖలు చేయడంతో విచారణకు ఎప్పుడు కూడా సహకరించాలి, పోలీసులు ఎప్పుడు పిలిచినా కూడా విచారణకు రావాలని ఆమెకు ఆదేశాలు జారీ చేయడంతో అరెస్టు బెయిల్ వచ్చిన తర్వాత రెండవ రోజు ఆమెను
విచారణకు పిలవడం జరిగింది. విచారణలో ఆమె నుంచి కొన్ని డీటెయిల్స్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఎవరైతే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి జైల్లో ఉన్నారో వారిని A2, A3, A4గా ఉన్నటువంటి వారిని ఈరోజు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని మరికొన్ని వివరాలు సేకరణ అయితే చేస్తున్నారు. మొత్తంగా రేషన్ బియ్యం మాఫియా కేసులో పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. దీనికి సంబంధించి పూర్వపరాలన్నీ కూడా ఇప్పటికే ముందుగా ఏవైతే 3,500 బియ్యం బస్తాలకి సంబంధించినటువంటి దానికి ఆల్రెడీ పే చేశాము, ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ చేయమంటున్నారు అని చెప్పి కూడా ఇటు జయసుధ కూడా కోర్టులో ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ కూడా జరగబోతా ఉంది. అయితే ఎక్కడైతే ఈ బియ్యంకి సంబంధించినటువంటి రేషన్ బియ్యం మాఫియా జరిగిందో అక్కడ అనేక రకాలైనటువంటి గోడౌన్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా లేకపోవడంతో ఇక్కడ దానికి సప్లై చేసినటువంటి ఇసుక, బుసుక వీటిలన్నిటికీ కూడా ఏదైతే పర్మిషన్స్ లేకుండా చేశారు అనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో అధికారులు అక్కడ కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం మాఫియా కేసులో మొత్తంగా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పేర్ని నాని ఉన్న సమయంలో ఆర్థిక లావాదేవీలన్నీ కూడా పేర్ని నానికి తెలిసే జరిగాయి. ఏదైతే A2గా ఉన్నటువంటి మానస్తేజ్ని కూడా పోలీసులు విచారించడం జరిగింది. ఈ విచారణలో ఆయన చెప్పిన దాని ప్రకారం ఆర్థిక లావాదేవీల విషయంలో మొత్తం పేర్ని నాని ఏది చెప్తే అదే చేసినట్లుగా ఆయన వెల్లడించినట్లుగా తెలుస్తోంది. నేపథ్యంలో ఆ పేర్ని నానిని కూడా A6గా ఆయన పెట్టడం జరిగింది. సో ఈ కేసుకి సంబంధించి ఈరోజు హైకోర్టులో కనుక ఒకవేళ ముందస్తు బెయిల్ గ్రాంట్ చెయ్యకపోతే ఖచ్చితంగా పోలీసులు పేర్ని నానిని అరెస్టు చేసే అవకాశం ఉంటుంది అనే న్యాయ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఎటువంటి కోర్టు తీర్పు వస్తుంది అనేది అయితే వేచి చూడాల్సిన అంశం. అయితే A1గా ఉన్నటువంటి జయసుధకు ముందస్తు బెయిల్ ఇచ్చారు. అలాగే ఆల్రెడీ A2, A3గా ఉన్నటువంటి సివిల్ సప్లైస్ అధికారికి కూడా బెయిల్ మంజూరు చేయడంతో నానికి కూడా బెయిల్ వస్తుందనే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు హైకోర్టులో జరిగేటువంటి విచారణ తర్వాత బెయిల్కి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత ఏమి రెస్పాన్స్ వస్తుందో దాన్ని బట్టి పోలీసులు ప్రొసీడ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా ఈ రేస్ కేసులో పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, మచిలీపట్నంలోని గ్రీన్ కో ఆఫీసులలో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. మాదాపూర్లోని ఏస్ నెక్స్ట్ జెన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అటు ఏపీ, మచిలీపట్నంలోనూ తెలంగాణ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈస్ అర్బన్ రైస్ డెవలపర్స్ ఆఫీసులో కూడా ఏసీబీ తనిఖీలు చేస్తోంది. పలు రికార్డులను పరిశీలిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరీందర్ అందిస్తారు. అమరీందర్. ఏదైతే ఈడీ కేసు ఇప్పటికే కేటీఆర్ సంబంధించిన ఏదైతే హైకోర్టు తీర్పు వచ్చిందో, తీర్పు వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్ తో పాటు చాలా ప్రాంతాల్లో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏసీబీలో కీలక నిందితులైనటువంటి కేటీఆర్ కి ఇప్పటికే నోటీసులు, సచివాలయం కింద నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటు A1, A2, A3 ముగ్గురిళ్లలో సోదాలు నిర్వహించేందుకు సిద్ధమైన నేపథ్యంలో ప్రస్తుతం A2కు సంబంధించిన ఏదైతే ఐఏఎస్ అరవింద్ కుమార్ తో పాటు A3 అయినటువంటి బిఎల్ రెడ్డి ఇద్దరింట్లో కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ఏదైతే దీనికి సంబంధించిన పత్రాలను కూడా, కీలకమైన పత్రాలను కూడా ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే కాకుండా ఉదయం నుండి ఇటు తీర్పు వెలువడిన తర్వాత ఏసీబీ అధికారులు గ్రీన్ కో కంపెనీతో పాటు దానికి అనుబంధమైన కంపెనీలు ఏసీ జెన్నెక్స్ట్, ఏసీ రైట్స్, ఏసీ డెవలపర్స్ పేరుతో నిర్వహిస్తున్న కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే గ్రీన్ కో కంపెనీ 2022లో ఏర్పడిన వెంటనే ఇంత ఆస్తులు ఎక్కడి నుంచి సేకరించారు, ఇంతగానం డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ఇటు ఐటీఆర్ లో ఏమని చూపించారు, వీటన్నిటికి సంబంధించి ఫైల్స్ ను ప్రస్తుతం ఏసీబీ అధికారులు చెక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో ఏసీబీ అధికారులు ఏదైతే సోదాలకు సంబంధించిన ఒక అఫీషియల్ గా ప్రకటన కూడా వెలువరించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి బిఎల్ రెడ్డితో పాటు
ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇద్దరి ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇద్దరు A2 A3 గా ఉన్నారు. A3 ఉన్నటువంటి బిఎల్ రెడ్డి ప్రొసీడింగ్ కాపీలు ఏవైతే ఫార్ములా ఈ కార్ రేస్ లో HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ కావడంతో అతని ప్రొసీడింగ్ కాపీలు కావచ్చు, అతని దగ్గర ఉన్న ఫైల్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రకమైన పత్రాలను ప్రస్తుతం ఏసీబీ అధికారులు వాళ్ళ దగ్గర సేకరించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి అఫీషియల్ గా అధికారికంగా ప్రకటన ఇస్తేనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఏసీ అర్బన్ డెవలప్ సంబంధించి అనాటి కాలంలోనే అంటే అతి తక్కువ కాలంలోనే పెట్టుబడులు పెట్టడం ఇవన్నీ కూడా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, దీనికి డైరెక్టర్లు ఎవరు, కంపెనీ మేనేజ్మెంట్ పాలసీ ఎలా ఉంది, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నారు, వాటన్నిటికి సంబంధించి వివరాలను ప్రస్తుతం ఏసీబీ అధికారులు తనిఖీల్లో భాగంగా అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కూడా అడిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ గా అయితే ఏసీబీ అధికారులు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా బిఎల్ రెడ్డికి సంబంధించిన ఏవైతే ప్రొసీడింగ్ కాపీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని దగ్గర ఉంచుకొని ప్రస్తుతం ఏదైతే గ్రీన్ పార్క్ కు సంబంధించిన కంపెనీ ఉందో ఆ కంపెనీకి స్పాన్సర్షిప్ ఎలా ఇవ్వాలనుకుంది, ఎందుకు కొత్తగా కంపెనీ ఏర్పాటు చేసి 2022లో మొదటిసారి సీజన్ 9 నడిచినప్పుడు ఫార్ములా ఈ కార్ సంబంధించి ఏదైతే గ్రీన్ పార్క్ ద్వారా పెట్టుబడులు పెట్టారు, కానీ సీజన్ 10 వచ్చే వరకు ఎందుకు నిరాకరించవలసి వచ్చింది. ఇవన్నిటికి సంబంధించి పాత ఓల్డ్ అగ్రిమెంట్స్ తో పాటు ఇంకా కొత్తగా ఏదైతే ఇప్పటికే కేటీఆర్ చెప్తున్నట్టు రీ అగ్రిమెంట్ చేశామని చెప్తున్నారు. అయితే ఆ రీ అగ్రిమెంట్ పత్రాలను కూడా ప్రస్తుతం ఏదైతే బిఎల్ రెడ్డి దగ్గర అన్ని సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మరి అతని దగ్గర నుంచి కీలకమైన పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది శ్వేత. రైట్, థ్యాంక్ యూ అమరీందర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసును స్పీడప్ చేసింది ఏసీబీ. ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరీందర్ అందిస్తారు. అమరీందర్, ఫార్ములా ఈ కార్ రేస్ లో ఇప్పటికే కేటీఆర్ పైన నమోదైనటువంటి ఏసీబీ కేసు ఏదైతే ఉందో దాని మీద హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేయబడడం, ఆ తర్వాత తీర్పు కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. అయితే కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ న్యాయమూర్తి తీర్పు కూడా ప్రకటించారు. అయితే న్యాయమూర్తి తీర్పు అనంతరం ఇప్పటికే ఏసీబీ అధికారులు ఉన్నతాధికారులందరితో సహా ప్రస్తుతం డిఎస్పీలతో సహా సమావేశమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం ఇంకా సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా కేటీఆర్ సంబంధించిన ఒత్తిడి ఎలా చేశారు, ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించిన ఎఫ్పిఓ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటి డాటాను కూడా ఇప్పుడు సేకరించారు. గ్రీన్ కోక్ సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో మొదట స్పాన్సర్షిప్ ఇవ్వడం, ఆ తర్వాత నిరాకరించడం, దీని వెనుక ఎవరి కుట్ర ఉందన్న కోణంలో ఏసీబీ అధికారులు అయితే దీనిపైన ప్రస్తుతం సమావేశం అయితే నిర్వహించాలని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఏసీబీ అధికారులు ఇప్పటికే హైకోర్టులో ఇవాళ దాకా తీర్పు ఉంది కాబట్టి తీర్పు వచ్చేంత వరకు అరెస్ట్ చేయొద్దన్న ఇప్పటికే ఒక ఆర్డర్ ఉంది కాబట్టి ఆ ఆర్డర్ కూడా ప్రస్తుతం తొలగిపోవడంతో మరి కేటీఆర్ ని 9వ తేదీన నోటీస్ కి ఏదైతే రెండోసారి నోటీస్ కూడా ఇచ్చారు, 9వ తేదీన విచారణకు రావాలంటూ పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం 9వ తేదీన రెగ్యులర్ గా విచారించాలా, లేకుంటే ఇప్పటికే విచారణకు సహకరించకుండా ఇటు ఏసీబీ కావచ్చు ప్రభుత్వం మీద నింద వేసేలా మచ్చ తెచ్చేలా ఏదైతే కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నాడో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ దీనికి సంబంధించి చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అతను ఇప్పటికే విచారణకు రాకుండా నిన్న ఏసీబీ విచారణకు పిలిచింది, విచారణకు రాకుండా ఏసీబీ ప్రధాన కార్యాలయంకి 100 మీటర్ల దూరంలోనే అతన్ని పోలీసులు ఆపివేశారు. ఎందుకంటే
నోటీసులు వ్యక్తిగతంగా రావాలని కేటీఆర్ కు పేర్కొన్నా, కానీ న్యాయవాదితో మాత్రమే వెళ్తారని ముందుకేయడం వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నిన్న నోటీస్ ఇచ్చిన రెండోసారి నోటీస్ ఇచ్చిన సందర్భంలో కూడా న్యాయవాది లేకుండా రావాలంటూ కూడా ఏసీబీ అధికారులు నోటీస్ ఇచ్చారు. కానీ మరి 9వ తేదీన విచారణకు పిలిచి ఇటు న్యాయవాది లేకుండా విచారించేందుకైతే ఏసీబీ అధికారులు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే కాకుండా మరి 9వ తేదీనే విచారించాలా, లేకుంటే ఏదైతే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన తర్వాత విచారణకు తరలించలేదు కాబట్టి రిమాండ్ కు తరలించి కస్టడియల్ ఎంక్వైరీ చేసే యోచనలో ప్రస్తుతం ఏసీబీ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఈ కేసుకు సంబంధించి ఏదైతే కేటీఆర్ కి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కూడా లబ్ధి చేకూరే అనేది కేటీఆర్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. 406 సంబంధించిన సెక్షన్ ని ఇప్పటికే దాన్ని తీసివేయాలి, వెంటనే కేటీఆర్ పైన కేసు ఎత్తివేయాలనేది ఇటు కేటీఆర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించినా కూడా న్యాయస్థానం వారి వాదనలకు ఏకీభవించకుండా ప్రభుత్వం తరఫున ఏసీబీ ఏజీ అనేటువంటి సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రియాంక గాంధీపై బీజేపీ ఎంపీ రమేష్ పిథూరి వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. దాడి చేయమని పక్కన నుంచి పంపించాడు. దీనికి తగిన జవాబు ఇచ్చి తీరుతాం రేవంత్ రెడ్డి. నీకు పోలీసులు అండలుండని ఈ విధంగా పార్టీ ఆఫీస్ మీద రాళ్ళు కాంగ్రెస్ హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రియాంక గాంధీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరిపై వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించారు. ఈ క్రమంలో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రియాంక గాంధీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించారు. ఈ క్రమంలో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మహాకుంభమేళాకు సమయం దగ్గర పడుతుండటంతో పలువురు నాగసాధువులు ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామునే చల్లనీటి స్నానం ఆచరిస్తున్నారు. మరికొందరు మట్టి కుండలతో నీటితో స్నానం చేస్తున్నారు. హఠయోగాలో భాగంగా పుణ్య స్నానం ఆచరిస్తున్నట్లుగా నాగసాధువు ప్రమోద్ గిరి మహారాజ్ తెలిపారు. ప్రతిరోజు 61 కుండల నీటితో స్నానం చేస్తున్నట్లుగా తెలిపారు. వాస్తవానికి 41 రోజుల పాటు చన్నీటి స్నానం ఆచరించాల్సి ఉండగా మహాకుంభమేళా సమయాభావం వల్ల 21 రోజులకు తగ్గించామన్నారు. తొలి రోజు 51 కుండల చలినీటితో స్నానం చేశారు. ఒక స్థలంలో కూర్చున్న తర్వాత తనపై ఇతర సాధువులు నీటిని పోస్తుంటారని తెలిపారు. రోజు రోజుకి నీటి కుండల సంఖ్య పెరుగుతుందన్నారు. 21 రోజులు పూర్తయితే అప్పుడు 108 కుండల నీటితో స్నానం చేస్తామన్నారు. మానవ సమాజ సంక్షేమం కోసం చల్లనీటి స్నానం చేస్తున్నట్లుగా తెలిపారు. తాము చన్నీటి స్నానం ఆచరిస్తుండడంలో ఎటువంటి స్వార్థమూ లేదన్నారు. సనాతన ధర్మ స్థాపన కోసం తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. గురు మహారాజ్ ఆశీస్సులు ఉన్నన్ని రోజులు పుణ్య స్నానం ఆచరిస్తామన్నారు. ఈ నెల 14వ తేదీన నాగసాధువులు తొలి పవిత్ర స్నానాలు చేస్తారన్నారు. ఆ రోజున స్నానం చేయడం పెద్ద ఛాలెంజింగ్గా ఉంటుందని, మొదట నదిలో సాహి స్నానం చేయాల్సి ఉంటుందని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగులలో రాష్ట్ర పర్యాటక యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యటించారు. కోటగులలోని శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయం, గణపురం రిజర్వాయర్ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, పర్యాటక శాఖ ఎండీ ప్రకాష్ రెడ్డితో కలిసి పరిశీలించారు. కోటగుళ్లు ప్రాథమిక మరమ్మతు పనులు తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కోటగుళ్లు ప్రాంతంలో పర్యాటకుల సౌకర్యాలు మెరుగుపరిచే దిశగా ప్రాథమిక మరమ్మతులు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పనుల ప్రణాళికలను నవీకరించి అవసరమైన టెండర్ ప్రక్రియను ఈ నెలాఖరికి పూర్తి చేయాలని, ఆలస్యం లేకుండా పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని, తద్వారా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లుగా తెలిపారు. పనులను నిరంతరాయంగా చేపట్టి వచ్చే మార్చి నెలాఖరికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.